సార్ ధీరజ్ సార్, యాక్చువల్గా మీరు ల్యాండ్ అక్విజిషన్ ఎలా చేస్తారు సార్? ఫస్ట్ ఇక్కడ ముచ్చర్ల ఐటీ పార్క్ కోసం దే హావ్ గివెన్ అ నోటిఫికేషన్. ఓకే. అండ్ ఇది ముచ్చర్లకు దగ్గర ఉంటుంది అనే దాంట్లో వి స్టార్టెడ్ అక్వైరింగ్ ల్యాండ్. ఆ తర్వాత 2018-19 లో దే స్టార్టెడ్ అక్వైరింగ్ ఫర్ ఫార్మాసిటీ. సో ఫార్మాసిటీ అక్వైర్ చేస్తున్నప్పుడు అప్పుడు మనకు వి జస్ట్ స్టార్టెడ్ విత్ 5-10 acres ఆఫ్ ల్యాండ్ ఫస్ట్ బై చేసి, తర్వాత వి కీప్ ఆన్ యాడింగ్ ల్యాండ్స్. వచ్చేదాన్ని బట్టి వి కీప్ ఆన్ యాడింగ్ ల్యాండ్ చూసుకుంటాం. ఆ సర్వే నెంబర్స్ లో ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది, ఎంత ప్రైవేట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ కాకుండా. దెన్ వి బై ల్యాండ్, దెన్ వి అగ్రిగేటెడ్ ఇట్ ఇంటూ అ బిగ్ చెక్ ఆఫ్ ల్యాండ్. ఇప్పుడు మీరు చూస్తుంది ఆల్మోస్ట్ 120 acres ల్యాండ్ ఉంటుంది. ఓకే. ఇటు పక్క వచ్చేసి శిల్పా బొటానిక్ ఒక కాంపౌండ్ వాల్, అటు సైడ్ మీకు రోడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఇస్ అ పవర్ గ్రిడ్. సో ఇదంతా మీకు ప్రైవేట్ ల్యాండ్ అన్నమాట. సో వీ కీప్ ఆన్ అక్వైరింగ్ ప్రైవేట్ ల్యాండ్ అంతా. సర్వే నెంబర్ చెక్ చేసుకోండి, మనము లిటిగేషన్ ఇవన్నీ లేవు, ఇష్యూస్ అన్ని లేవు అంటేనే స్లోగా వి స్టార్ట్ విత్ 10-15 acres, దెన్ స్లోగా వి కీప్ ఆన్ యాడింగ్ ల్యాండ్. ఇప్పుడు మనకి టుక్ us 5 years టు అక్వైర్ దిస్ ల్యాండ్. ఓకే. సో బట్ ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ ఏదైతే అనౌన్స్మెంట్ వచ్చిందో ఆ తర్వాత యూ డోంట్ హావ్ ఎనీ ల్యాండ్ టు అక్వైర్ అనమాట. సో వీ హావ్ క్లోజ్డ్ అంతా, మన కాంపౌండ్ వాల్ అంతా క్లోజ్ చేసాము. దెన్ ఇప్పుడు ఈ ల్యాండ్ ని విల్ డూ ఇట్ యాజ్ అ ప్రాజెక్ట్. అట్లయితే బొటానికల్ లో జరుగుతుందో HMDA ప్రాజెక్ట్, విల్ డూ ద సేమ్ ప్రాజెక్ట్ ఇక్కడ.